S7 వార్తలకు స్వాగతం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలంలో ఉపాధి హామీ కూలీల ఆవేదన. కూలీ పెంచాలని డిమాండ్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు తమకు చెల్లించాల్సిన బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం మండలంలోని పనుల వద్ద కూలీలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 7 వారాల బకాయిలు చెల్లించలేదు, ఎలా బతకాలి? ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, మేము ప్రతిరోజు ఉదయం 6 గంటలకే పని వద్దకు చేరుకుని ఎండను కూడా లెక్క చేయకుండా ఉదయం 11 గంటల వరకు కష్టపడుతున్నాము. కానీ గత 7 వారాలుగా మాకు రావాల్సిన కూలీ డబ్బులు అందడం లేదు. రెక్కాడితే గాని డొక్కాడని మా బతుకులు, కూలీ డబ్బులు సకాలంలో అందకపోతే ఎలా గడవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కూలీ మీదనే ఆధారపడి జీవించే తమకు ప్రతి వారం డబ్బులు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూలీ పెంపుపై విన్నపం. ప్రస్తుతం ఇస్తున్న 307 రూపాయలు కూలీ ఏమాత్రం సరిపోవడం లేదని పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేటును పెంచాలని వారు కోరారు. ఎండలు తీవ్రంగా ఉన్నా సరే పనులకు ఆటంకం కలగకుండా కష్టపడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఎండల దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు. ఫీల్డ్ అసిస్టెంట్ జె విఠలరావు మాట్లాడుతూ, కూలీలు సమయపాలన పాటిస్తూ పనులకు హాజరవుతున్నారని తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీల సౌకర్యార్థం పని ప్రదేశాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కూలీల బకాయిల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా అందేలా కృషి చేస్తామని తెలిపారు. 6 గంటలకు మేము కూలి పనికి అందరము వస్తున్నాము. 6 గంటలకు వచ్చి మేము 10 గంటల వరకు పని చేస్తున్నాము. అయితే 307 రూపాయలు మాకు కూలి ఇవ్వడం జరుగుతున్నది. అంటే మాకు ఇంకా ఎక్కువ కూలి పెంచాలని ప్రభుత్వం కోరుతున్నాము. ఎందుకంటే సారు కూడా మాకు పందిరేసిండు, నీడ ఉన్నది, నీళ్లు సౌకర్యము అన్ని మంచిగా ఉన్నాయి. ట్రాక్టర్లు వచ్చిన కమాన మేము మట్టి రింపుతున్నాము, పంపిస్తున్నాము. ట్రాక్టర్ వచ్చేదాకా కూడా మేము ఇంకా మట్టి దబ్బుకొని ఉంచుకుంటున్నాము. ఎందుకంటే పని మంచిగానే జరుగుతున్నది, సౌకర్యం అంతా బాగానే ఉంది. కాకపోతే మాకు కూలి ఎక్కువ పెంచాలని కోరుతున్నాము. ముందుగా గ్లోబల్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి నా పేరు జె విఠలరావు, ఫీల్డ్ అసిస్టెంట్. నేను ఇక్కడ రోజు ప్రొద్దున ఉదయం 6 గంటలకు వచ్చి ఫోటోలు తీయడం జరుగుతున్నది. అదేవిధంగా పందిరి ఏర్పాటు చేసిన, నీడ కల్పించిన, మళ్ళీ ఓవరాల్ ప్యాకెట్స్ కూడా పంచడం జరిగింది. అదేవిధంగా కూలీలు కూడా నాకు ప్రొద్దున సరైన సమయానికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నారు. కాబట్టి ఇటువంటి సౌకర్యం కల్పిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. పంపింది కదా. 6 గంటలకు వస్తున్నాం. మేము 11 గంటల దాకా పని చేస్తున్నాము. మేము పోవాలంటే 12 అవుతున్నది. వంట చేసిన దాకంటే 1:30 అవుతున్నది. మేము తిన్న వరకంటే 1:30 అవుతున్నది. మాకు 7 వారాల ఇప్పటికీ ఒక్క రూపాయి సుగా వచ్చింది లేదు. ఇంకా మేమేం వండుకొని తినాలా? ఏం కష్టం ఎట్లా చెయ్యాలా? మేము ఇంకా వేరే పని ఎట్లా చేసుకున్నాలా? మేము బీడీలు చేసేటోళ్ళము. ఆ బీడీలు సుగా కాకొచ్చినాయి. మాకు ఇంట్లో పని చేసిన దాకంటేనే మాకు 3 అవుతున్నది. మేము ప్రొద్దున 6 గంటలకు వస్తున్నాము కూలి పనికి. మాకు డబ్బులు వారం పడాలా. మేము డబ్బులు లేనిదే మరి కూలి పని చేసుకునేటోళ్ళము. మేము కూలి పని చేస్తేనే మా పొట్ట నిండుతుంది, లేకుంటే లేదు. మేము ప్రొద్దున 6 గంటలకు వచ్చి 12 గంటలకు పోతున్నాము. మీరు వారం డబ్బులు వేయండి, మేము ఎట్లా బతకాలా? ఎట్లా ఇది చేసుకున్నాలా చెప్పండి. ఇంటికి పోయేదాకంటే 12:30 అవుతున్నది. ఎండ దెబ్బ కొట్టి హాస్పిటల్లో పెట్టాలా డబ్బులు? ఇవి తీసుకుపోయి చెప్పండి. మరి మీరు ఎంత కట్టిస్తున్నారు గవర్నమెంట్ మాకు? అది మాకు తెలియాలా. ఒకసారి వేస్తే మాకు డబ్బులు మాకు తెలుస్తాయి, ఎన్ని వస్తున్నాయి అన్నది మాకు తెలుస్తుంది. మేము గరీబ్ వాళ్ళం సార్, మేము ఉన్నోళ్ళం కాదు. మా మీద ఏం 10-20 తులాల బంగారులు లేవు, ఏం లేవు. మాకు భూములు లేవు, జాగాలు లేవు. గరీబ్ వాళ్ళం. మేము కైకిలు చేసుకుంటే పొట్ట నిండుతుంది, లేకుంటే ఎండుతుంది మా కడుపు. చెప్తున్నా సాలీగా సారు డాక్టర్ చెప్పారు కదా, వాళ్ళందరూ చెప్పారు, మాట్లాడారు.